పండుగ వచ్చిందంటే ఆఫీసులు ఖాళీ. సెలవుకు ముందు తర్వాతి రోజు లీవ్ పెడుతున్న ఆఫీసర్లట. పండుగ వచ్చిందంటే ఒకరోజు ముందు లీవ్ పెడుతున్నారు, పండుగ రోజు ఎట్లా లీవు, తర్వాత రోజు లీవు, అంటే 3 రోజులు పోతున్నారు అన్నట్టు. ఇది కింది స్థాయి ఉద్యోగుల నుండి, కింది స్థాయి ఆఫీసుల నుండి రాష్ట్ర సచివాలయం వరకు కొనసాగుతుంది. ఇగో కుర్చీలు ఖాళీ అట. సెక్రటరీలో బుధవారం ఉద్యోగులు లేక వెలవెలబోతున్న ఓ విభాగం అంటూ మనం చూడవచ్చు. సెక్రటరీ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరు. ఈ గవర్నమెంట్ ఉద్యోగులంతా కూడా ఏంటి ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ నుండి ఈ మండల ఆఫీసుల నుండి ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసు ఇట్లా రకరకాలుగా వస్తుంటారు. ఇక ఏదైనా పండుగ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, లేకపోతే దీపావళి వచ్చింది, దసరా వచ్చింది, సంక్రాంతి వచ్చింది, 2 రోజులు సెలవు వస్తే 2 రోజులు ముందు పెట్టాలి, 2 రోజులు లాస్ట్ పెట్టాలి, మొత్తం మీద 5-6 రోజులు డుమ్మా కొట్టాలి. అట్లా అందరూ మరి ఆ శాఖ ఖాళీగా ఉంటుంది. ఆ శాఖలో పని ఇబ్బంది అవుతుంటుంది. మరి వాళ్ళ మీద సూపర్వైజర్ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏం చేస్తారు, సుపీరియర్ ఆఫీసర్లు ఒకరికో ఇద్దరికో ఇస్తే ఏం కాదు, ఎమర్జెన్సీ. కానీ అందరికి అట్లా ఇవ్వడం వల్ల శాఖ ఖాళీ, అక్కడ పని కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. వీకెండ్లోనూ అంతే. శనివారం మధ్యాహ్నం 1-2 గంటలకు వెళ్ళిపోతారు. ఇక సంతకం పెడతారు కదా, తింటారు, ఫీల్డ్ మీద అంటారు. శనివారం మధ్యాహ్నం జంప్, ఆదివారం లీవు, సోమవారం పని దినాల్లో 12 గంటలకు వచ్చుడు, 4 గంటలకే ఓడు. ఇక సోమవారం నుంచి వెళ్ళి శుక్రవారం శనివారం దాకా ఇక పొద్దున 10-11 గంటలకు వస్తారు, మళ్ళీ 3-4 గంటలకు వెళ్ళిపోతారు. ఇలా తయారైంది వ్యవస్థ గవర్నమెంట్ ఉద్యోగులది. ఎక్కడైనా అది చాలా వరకు 90% అట్లే జరుగుతుంది. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని ఇబ్బందులు అంటూ ఆ వార్త చూడొచ్చు మనం.